రూపంలో రాజసం, నడకలో గాంభీర్యం, చూపులో పౌరుషం, టన్నుల కొద్దీ టీవీ. ఎలాంటి జంతువైనా సరే దాని పంజా ముందు తోక ముడవాల్సిందే, ప్రాణం వదలాల్సిందే. పులి గురించి ఇలా చాలా చాలా చెప్పొచ్చు. కానీ పులంటే కేవలం ఇంతేనా? ఇంతకు మించి పులి జీవితానికి ఎలాంటి ప్రాధాన్యత లేదా అంటే చెప్పుకోవటానికి చాలానే ఉంది. పులి బాగుంటే పర్యావరణం బాగుంటుంది, పులి బాగుంటే అటవీ వ్యవస్థ బాగుంటుంది, పులి బాగుంటే మనము బాగుంటాం. కానీ చిన్న కరెక్షన్, పులి బాగుండాలి కానీ ఆ బాగంతా అడవిలోనే సాగాలి. పులుల గాండ్రింపులు అడవిలో కాకుండా జనావాసాల్లో మార్మోగితే మనకు మూడినట్లే, పర్యావరణానికి మూడినట్లే. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకు టైగర్ టెర్రర్ని రుచి చూపిస్తోంది పులి. ఇంతకీ టైగర్ గారు ఫారెస్ట్ వదిలి మన మధ్యకి ఎందుకు వస్తున్నారు? అడవిలో పులికొచ్చిన కష్టం ఏంటి? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఆ అడవిలో ఆ పులి కంట పడిన జంతువులకి అవే ఆఖరి క్షణాలు. నాన్నా పులి కథ. అనగనగా ఒక పులి. ఇలాంటి కథలు చాలానే వింటున్నాం. పులికి ఆకలేస్తే తింటుంది, లేకపోతే పక్క నుంచి వెళ్తున్న జంతువులను కూడా పట్టించుకోదు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా కథలుగా పెద్దల మాటల్లో తరతరాలుగా ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంది. వాడికేంట్రా పులిలాంటోడు, ఇలాంటి ట్యాగ్ లైన్స్ తగిలించడం మనకు తెలుసు. పులిజూదం లాంటి పదాలు మన వాడుక భాషలో ఉన్నాయి. పులి చంపిన లేడి నెత్తురు లాంటి కవితలు చదువుతూ ఉంటాం. మన భయాల్లో, కథల్లో, పౌరుషాల్లో పులి పలుకుతూనే ఉంటుంది. అలాంటి పులి మన మధ్య తిరగటం మొదలైతే ప్రమాదం పంజా విసిరినట్లే. పులి వేటకి తిరుగులేదు, పులి పంజాకి ఎదురు లేదు. పులి కంట పడితే ఎంత కొమ్ములు తిరిగిన జంతువుకైనా అవే ఆఖరి క్షణాలు. రాజసానికి రాజముద్ర లాంటి జంతువు పులి. ఆ టీవీ, ఆ గాంభీర్యం, ఆ పౌరుషం అడవికే హుందాతనమిస్తాయి. పులి గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా, పులిని ఎంతగా వర్ణించినా అంతిమంగా పులి అనగానే మనిషిలో పుట్టేది ఆసక్తి కాదు, భయం. పులి క్రూర జంతువే, కానీ దానికి వేటాడటం మాత్రమే కాదు, ఇంకా చాలా తెలుసు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగం పంచుకోవడం తెలుసు, అడవి వ్యవస్థని బలంగా ఉంచడం తెలుసు, మానవాళికి మేలు చేయడం తెలుసు. తన మానాన తను హాయిగా అడవిలో జీవించే పులికి మనిషి ఆ అవకాశం కూడా ఇవ్వకపోతే అది అడవి దాటుతుంది, జనావాసాల్లోకి వస్తుంది. అప్పుడు మొదలవుతుంది టైగర్ టెర్రర్. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు ఒకే సమయంలో టైగర్ టెర్రర్ని రుచి చూశారు. ఏపీలోని రాజమండ్రి సమీప గ్రామాలను కొద్ది రోజులుగా వణికిస్తున్న పెద్ద పులిని చివరకు అటవీ సిబ్బంది పట్టుకున్నారు అన్న వార్తతో అంతా రిలాక్స్ అయ్యేలోపు అటు తెలంగాణలోనూ పులి గాండ్రింపులు మొదలయ్యాయి. తెలంగాణలో చాలా పులులే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మనం చెప్పుకుంటుంది జనావాసాల్లోకి వచ్చిన పులి గురించి. రాజమండ్రిలో పులి చిక్కింది, జగిత్యాలలో పులి వణుకు పుట్టిస్తూనే ఉంది. వారం రోజులుగా దొరకకుండా ముప్పు తిప్పులు పెడుతున్న పెద్ద పులి ఎట్టకేలకు దొరికింది. తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురం గ్రామ పరిసరాలలో ఓ పశువుల పాకలో ఉన్న పులిని పట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డిన సిబ్బంది మొత్తానికి పులిని పట్టుకున్నారు. మహారాష్ట్రలో తడోబా నేషనల్ పార్క్ వద్ద పెద్ద పులి ప్రయాణం ప్రారంభమైంది. వారం రోజుల క్రితం తూర్పు గోదావరి జిల్లాలో ప్రవేశించింది. రాజానగరం మండలం జిఆర్ఎం పాలెం ప్రాంతంలో 4 దూడలను చంపి అక్కడే తిరుగుతున్న పులిని పట్టుకోవడానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. థర్మల్ ఇమేజింగ్ డ్రోన్లు, 4K కెమెరాలు, ట్రాప్ కెమెరాలు తెప్పించి భారీ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. కానీ అది పెద్ద పులి. అంత త్వరగా ఎందుకు చిక్కుతుంది? అంత అజాగ్రత్తగా ఎందుకుంటుంది? ఏదో గందరగోళం జరుగుతోందని గ్రహించింది. అంతే, అధికారుల ప్రజల కన్ను కప్పి అక్కడి నుంచి తప్పించుకుంది. జిఆర్ఎం పాలెం నుంచి తప్పించుకున్న పెద్ద పులి రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలో వరి పొలాన్ని ఆనుకొని ఉన్న ఒక ఖాళీ ఇంట్లోకి ప్రవేశించింది. అక్కడే చాలాసేపు ఉండిపోవడంతో స్థానికులు గుర్తించి వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అధికారులు దాన్ని బంధించేందుకు సిద్ధమయ్యారు. ట్రాంక్విలైజర్లను ప్రయోగించాలి అని రెడీ అయ్యారు. పులి నిద్రపోతుండటంతో అనుకూలమైన సమయం అదే అని భావించారు. కానీ పెద్ద పులిని చూసేందుకు భారీ సంఖ్యలో వచ్చిన జనం కేకలు వేయడంతో ఉలిక్కిపడి నిద్రలేచిన పులి అక్కడి నుంచి ఎస్కేప్ ప్లాన్ అమలు చేసింది. 100 మంది అటవీ సిబ్బంది పెద్ద పులిని పట్టుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ వారికి చిక్కకుండా
పులి రెండోసారి కూడా తప్పించుకుంది. కూర్మాపురంలోని ఖాళీ ఇంటి నుంచి తప్పించుకున్న పులికి ఎటు వెళ్లాలో అర్థం కాలేదు. అటవీ సిబ్బంది ప్రజల నుంచి తప్పించుకొని అక్కడెక్కడే తచ్చాడుతూ ఆ గ్రామ పరిసరాల్లోని ఓ పశువుల పాకలో దూరింది. అక్కడ ఒక దూడపై దాడి చేసి పశువుల పాకలో ఉండిపోయింది. పెద్ద పులి ఉనికిని పసిగట్టిన అటవీ సిబ్బంది ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని బంధించి తీరాలి అన్న పట్టుదలతో మళ్లీ తమ ఆపరేషన్ మొదలుపెట్టారు. పులి ఉన్న పశువుల పాక కూర్మాపురం గ్రామ ఇళ్లకు అత్యంత సమీపంలో ఉంది. దీంతో పశువుల పాకకు 3 వైపులా అధికారులు మోహరించారు. వలలు ఏర్పాటు చేసి పెద్ద పులిని పట్టుకునేందుకు రంగం సిద్ధం చేశారు. 2 సార్లు తప్పించుకున్న పులి జంతువుల మీద తప్ప మనుషుల మీద దాడి చెయ్యలేదు. ఈసారి కూడా తప్పించుకుంటే ఆ తర్వాత ఏమైనా జరగొచ్చు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో పెద్ద పులిని పట్టుకోవాలి అని గతంలో చేసిన తప్పులు చేయకుండా జాగ్రత్తగా పథక రచన చేశారు అటవీ సిబ్బంది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని అత్యంత పకడ్బందీగా వ్యవహరించిన సిబ్బంది ట్రాంక్విలైజర్లను ఉపయోగించి ఎట్టకేలకు పెద్ద పులిని పట్టుకున్నారు. ఆపరేషన్ టైగర్ను విజయవంతం చేశారు. ఆంధ్రప్రదేశ్లో పెద్ద పులిని బంధించడానికి ముందే తెలంగాణలోనూ టైగర్ టెర్రర్ మొదలైంది. 6వ తేదీ సాయంత్రం ఏపీలో పెద్ద పులిని బంధించారు. కానీ అదే రోజు ఉదయం తెలంగాణలో టైగర్ టెన్షన్కి తెరలేచింది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం సరిహద్దు, సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాక్పూర్ గ్రామంలో పులి పాదముద్రలను గుర్తించారు. శుక్రవారం ఉదయం గ్రామ పొలాల్లో పులి అడుగులను గుర్తించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. పాదముద్రలు పరిశీలించిన అటవీ సిబ్బంది అవి పులి అడుగులుగా నిర్ధారించారు. పక్క గ్రామాలైన బచ్చన్నపేట మండలంలో కట్కూరు, బిఎస్ఆర్ నగర్, బండనాగారం, బంజేరు, మార్మముల గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు. డప్పు చాటింపు వేయించి ప్రజలను అలర్ట్ చేశారు. అయితే రఘునాథపల్లి, బచ్చన్నపేట మండలాల్లో సంచరిస్తున్న పులులు వేర్వేరని, 2 పులులు ఉన్నట్లు భావిస్తున్నట్టు అటవీ అధికారులు చెప్తున్నారు. దీంతో ఆయా మండలాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పులి షెడ్యూల్ 1 జంతువు, అంతరించిపోయే ప్రమాదం ఉన్న జంతువుల జాబితాలో ఉంది. పులి ఎకోసిస్టంకి ఎంతో కీలకం. పులి విషయంలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. పులిని హింసించినా, పట్టుకున్నా శిక్షలు పడతాయి. పులి కనిపిస్తే వెంటనే అటవీ సిబ్బంది దాన్ని అడవిలోకి పంపే ప్రయత్నం చెయ్యాలి. అలా సాధ్యం కాని పక్షంలో అవసరమైతే ట్రాంక్విలైజ్ ఇచ్చి దాన్ని పట్టుకోవడం చెయ్యాలి. ఇవన్నీ కూడా అటవీ చట్టాల పరిధిలోనే జరగాలి. పులి తెలివైన జంతువు. ట్రాప్లను కూడా పసిగట్టే స్థాయిలో దాని తెలివితేటలు ఉన్నాయని అటవీ అధికారులు చెప్తున్నారు. ఆహారం, దానికి అనుకూలంగా ఉండే స్థావరం కోసం వెతుకుతూ పులి ప్రతిరోజు కొత్త ప్రాంతానికి పయనిస్తుంది. అందుకే పులిని పట్టుకోవడం అనుకున్నంత తేలిక కాదు. అయితే వీలైనంత త్వరగా రఘునాథపల్లి, బచ్చన్నపేట మండలాల్లో సంచరిస్తున్న పులులను పట్టుకోవడం మీద అటవీ అధికారులు దృష్టి పెట్టారు. పులి అనగానే మనకు టక్కున గుర్తొచ్చేవేంటి? వేట, పులి పంజా, ప్రాణ భయం, అంతే కదా? నిజానికి అంతేకాదు, వేటలో మాత్రమే కాదు, ప్రేమలోనూ పులి పులే. దానికి విరహ వేదన తెలుసు. ఆహారం కోసం అత్యంత నిశ్శబ్దంగా నిరీక్షించటమే కాదు, జంట కోసం సుదీర్ఘంగా అన్వేషించడమూ తెలుసు. క్రూరంగా ప్రాణాలు తీసే పుల్లకు చాలా సిగ్గు. మనుషులకు కనిపించటానికి ఏమాత్రం ఇష్టపడు. మనిషి పులిని చూశాడంటే ఆ పులి ఆ మనిషిని అప్పటికే 10 సార్లు చూసి ఉంటుందన్న నానుడి అక్షరాల నిజం. మగపులితో పోల్చితే ఆడపులి చాలా అగ్రెసివ్గా ఉంటుంది. ఎందుకంటే పిల్లల్ని పెంచడం దగ్గర నుంచి బాధ్యతలన్నీ తనవే. పులి క్రూర జంతువే, కానీ దానికి వేటాడటం మాత్రమే కాదు, ప్రేమించడం కూడా తెలుసు. పులివేట కథలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. కానీ పులి ప్రేమ కథల సంగతి ఏంటి? మీరు వింటున్నది నిజమే. పులి ప్రేమిస్తుంది, ప్రేమ కోరుకుంటుంది, తోడు వెతుక్కుంటుంది. ఆ తోడు కోసం భూభాగం దాటి బయటకు వస్తుంది. అడవులు దాటి, నదులు దాటి, రాష్ట్రాలు దాటి అన్వేషణ కొనసాగిస్తుంది. అలాంటి ఒక పులి ప్రేమ కథ మీకోసం. ఇదిగో ఇలా చూడండి. బందీగా కనిపిస్తున్న ఈ పులి పేరు జీనత్. ఈ ఆడపులి మ్యానీటర్ కాదు. 2024 డిసెంబర్లో పశ్చిమ బెంగాల్లో దీన్ని పట్టుకున్నారు. అలాగని దీనిది పశ్చిమ బెంగాల్ కాదు, పుట్టింది మహారాష్ట్రలో. తోడు కోసం అన్వేషణ మొదలుపెట్టింది ఒడిశాలో, పట్టుబడింది పశ్చిమ బెంగాల్లో.
ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్ దాకా సాగించిన లవ్ జర్నీలో జార్ఖండ్ రాష్ట్రాన్ని కూడా దాటేసింది. క్లుప్తంగా చెప్పాలంటే తోడు కోసం వెతుక్కుంటూ 3 రాష్ట్రాలను దాటింది ఈ ఆడపులి. కొన్నేళ్ల క్రితం జానీ అనే మగపులి తోడు కోసం మహారాష్ట్ర అడవుల నుంచి వచ్చి తెలంగాణలో 100 కిలోమీటర్లు చక్కర్లు కొట్టింది. 2024లో జీనత్ అనే ఈ ఆడపులి మగతోడు కోసం ఒడిశాలోని టైగర్ రిజర్వ్ నుంచి తప్పించుకొని 3 రాష్ట్రాల్లో 300 కిలోమీటర్లు పయనించింది. వేటలోనే కాదు, ప్రేమలోనూ పులి పులే అన్నమాట. ఒడిశాలోని సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో పులుల సంతతిని పెంచేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా 2024 నవంబర్ 14న మహారాష్ట్రలోని తడోబా అంధారీ టైగర్ రిజర్వ్ నుంచి జీనత్, యమునా అనే ఆడపులులను ఒడిశాలోని సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్కు తీసుకొచ్చారు. కొత్త ప్రాంతం కావడంతో జీనత్ను 10 రోజుల పాటు అలవాటు పడేందుకు సాఫ్ట్ ఎన్క్లోజర్లో ఉంచి నవంబర్ 24న సిమ్లిపాల్ కోర్ ఏరియాలో వదిలారు. మొదట్లో 2 పులులు సిమ్లిపాల్ పరిధిలోనే తిరిగాయి. 2024 డిసెంబర్ 8న 3 ఏళ్ల జీనత్ టైగర్ రిజర్వ్ పరిధి దాటేసి తప్పించుకోవడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. దాని శరీరానికి రేడియో కాలర్ అమర్చి ఉండటంతో అది తిరిగే ప్రాంతాలను అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. మగతోడును వెతుక్కుంటూ దట్టమైన అటవీ ప్రాంతం నుంచి తప్పించుకున్న ఈ ఆడపులి 3 రాష్ట్రాల అధికారులను ముప్పతిప్పలు పెట్టింది. 21 రోజుల పాటు ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ అటవీ ప్రాంతాల్లోని 300 కిలోమీటర్ల మేర అది ప్రయాణించింది. మధ్యలో కొన్నిసార్లు జనావాసాలకు దగ్గరగా రావడంతో ఆయా ప్రాంతాల ప్రజలు వణికిపోయారు. 3 రాష్ట్రాల అటవీ శాఖల అధికారులు దాని పాదముద్రలు, ఇతర గుర్తులు, రేడియో కాలర్ ద్వారా ఎప్పటికప్పుడు జాడ తెలుసుకుని వెళ్లినా అది వారి కళ్లు గప్పి తప్పించుకుని వెళ్లిపోయేది. చివరికి 21 రోజుల తర్వాత పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాలో దానికి మత్తుమందు ఇచ్చి బంధించడంతో 3 రాష్ట్రాల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తోడు కోసం 3 రాష్ట్రాలలో 300 కిలోమీటర్లు జీనత్ చేసిన లవ్ హంట్ పులిలో మనుషులకు తెలియని కోణాన్ని ఆవిష్కరించింది. పులి అనగానే మనకు టక్కున గుర్తుకొచ్చేది అది వేటాడే తీరు. అందుకే పులి అనగానే రాజసం, గాంభీర్యంతో పాటుగా మనకి క్రూరత్వం కూడా గుర్తుకొస్తుంది. అందుకే పులి ఆలోచనలు ఎంత ఆసక్తిని కలిగిస్తాయో అంత భయం పుట్టిస్తాయి. అయితే విచిత్రమైన అంశం ఏంటంటే పులికి చాలా సిగ్గు. తన భూభాగం వదిలి అది బయటకు రాదు. ఆహారం, నీటి వసతిని బట్టి కొన్ని చదరపు కిలోమీటర్ల పరిధిని తన టెరిటరీగా నిర్ణయించుకుంటుంది. ఆహారం దొరకని సమయంలోనే అది తన టెరిటరీ వదిలి బయటకు వస్తుంది. అలాంటి సమయంలో అటవీకి సరిహద్దుగా ఉన్న గ్రామాల మీద దాడులు చేస్తుంది. ఆ దాడి వెనుక కొత్త ప్రాంతం అని దానికి ఉన్న భయం కావచ్చు, లేదా ఆకలి కావచ్చు. లేని పక్షంలో మనిషిని చూసినా ఆ మనిషికే తెలియకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మిగిలిన జంతువులతో పోల్చితే ఒంటరిగా జీవించడానికే పులి ఇష్టపడుతుంది. ఆడపులితో పోల్చితే మగపులి ఠీవిగా కనిపిస్తుంది. భారీ ఆకారంతో ఉంటుంది. మరి ఈ రెండింటిలో ఏది గొప్పదంటే ఏం చెప్పాలి? మగపులి, ఆడపులి రెండింటిలో ఏది ఎక్కువ బాధ్యతలు తీసుకుంటుంది? ఏది ఎక్కువ అగ్రెసివ్గా ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలకు సహజంగా సాధారణ ప్రజలకు తోచే సమాధానం మగపులి అనే కదా. కానీ అది నిజం కాదు. మగపులి కన్నా ఆడపులికే బాధ్యతలు ఎక్కువ. రూపంలో మగపులి భారీగా కనిపించినా ఆడపులే అత్యంత అగ్రెసివ్గా ఉంటుంది. పులి రాజసం గురించి ఎంత వర్ణించినా తక్కువే. పులి వేట గురించి ఎంత చెప్పినా తక్కువే. నా గాండ్రింపే శాసనం అంటూ అడవిని ఏలాల్సిన పులి జనావాసంలోకి వస్తే మాత్రం ఆ రాజసాన్ని ఆస్వాదించలేం. ప్రాణ భయంతో వణికిపోవటం తప్ప. అడవుల సరిహద్దు గ్రామాల్లో ఎక్కడో ఒక చోట జనావాసంలోకి పులులు రావటం, దాడి చేయటం ఈ మధ్య కాలంలో పెరుగుతోంది. దీనికి కారణం పులి కాదు, పులి స్వభావము కాదు, మనిషి. ఎస్, మనమే. అక్రమ వేట, అడవుల ఆక్రమణ అన్నీ కలిపి పులిని అడవి నుంచి బయటకు వచ్చేలా చేస్తున్నాయి. జీవ వైవిధ్యంలో ఎంతో కీలక పాత్ర పోషించే పులి పర్యావరణానికి, తద్వారా మానవాళికి చేసే మేలు సాధారణమైంది కాదు. పులుల సంఖ్య పెరుగుతున్న ప్రాంతాల్లో అడవులు దట్టంగా పెరుగుతాయి. భూగర్భ జలాల పెరుగుదలకి పులి ఒక కారణమని మీకు తెలుసా? అటవీ ఆవరణ వ్యవస్థలో పెద్ద పులి పాత్ర కీలకం. శాకాహార జంతువుల సంఖ్య క్రమబద్ధీకరణ, అటవీ ఆవరణ వ్యవస్థ రక్షణలో వ్యాఘ్రాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
ఒకవైపు వేట, మరోవైపు అడవుల ఆక్రమణ, అడవుల నరికివేత, తగ్గుతున్న అడవుల విస్తీర్ణం ఇవన్నీ కలిసి పులులను అడవి దాటేలా చేస్తున్నాయి. ఆహారం దొరక్కపోవడం లాంటి కారణాల వల్లే పులులు అడవుల నుంచి బయటకు వచ్చి సమీప గ్రామాలపై దాడులు చేస్తున్నాయి. పోడు వ్యవసాయం మీద ఆధారపడి ప్రజలు ఎక్కువగా పులుల బారిన పడుతున్నారు. వన్యప్రాణుల ఆవాస ప్రాంతాలు, అడవులు నాశనం అవ్వకుండా కాపాడటంతో పాటు పులుల సంచార మార్గంలో అడ్డంకులు తొలగింపుపైన అధికారులు దృష్టి సారించాలి. జనావాసాలను అడవుల నుంచి తరలించి ఇతర ప్రాంతాలలో పునరావాసం కల్పించాలి. అడవులపై ఆధారపడే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలి. పర్యావరణానికి అత్యవసరమైన పులుల సంఖ్య కూడా ప్రమాదకర స్థాయికి తగ్గిపోవడంతో 50 ఏళ్ల క్రితం 1973లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ పులుల సంరక్షణ ఆవశ్యకతను గుర్తించారు. పులులను కాపాడుకోవడం కోసం టైగర్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 20వ శతాబ్దం ఆరంభం నాటికి ప్రపంచవ్యాప్తంగా 1,00,000 పులులు ఉంటే ఒక్క భారతదేశంలోనే 40,000 పులులు ఉండేవి. అటువంటిది 1973 నాటికి భారతదేశంలో పులుల సంఖ్య 1800కు పడిపోయింది. జాగ్రత్త పడకపోతే మానవజాతి మనుగడే ప్రశ్నార్థకమవుతుందనే పులుల సంరక్షణ కోసం అభయారణ్యాలకు శ్రీకారం చుట్టారు ఇందిరాగాంధీ. అప్పట్లో 18,278 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 9 పులుల అభయారణ్యాలు ఉండేవి. కాలక్రమంలో అవి 75,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 53కి పెరిగాయి. టైగర్ ప్రాజెక్టు పుణ్యమా అని పులుల సంఖ్య 2022 నాటికి 3,682కు పెరిగింది. నేడు ప్రపంచంలో ఉన్న పులుల సంఖ్యలో 70% మేరకు మన దేశంలోనే ఉన్నాయంటే అభయారణ్యాల విజయాన్ని అర్థం చేసుకోవచ్చు. పులులను సంరక్షించుకోవడం ఒక ఎత్తైతే వాటి సంఖ్య పెరిగేలా అనువైన వాతావరణాన్ని కల్పించడంలోనూ అభయారణ్యాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే పులుల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తుంది. ఇది రాత్రికి రాత్రే సాధించే విజయం కాదు. 50 ఏళ్ల నాటి శ్రమ, ప్రేమ రెండూ ఉన్నాయి. వాటికి కృషి, శ్రద్ధ తోడయ్యాయి. పర్యావరణ వ్యవస్థలో పులుల ప్రాముఖ్యత అమూల్యం. పులులు ఉన్న చోట అటవీ వ్యవస్థ బలంగా ఉంటుంది. పులులు ఉన్న ప్రాంతాలు నీటి వనరులు, పచ్చదనం, వన్యప్రాణులకు మూలస్థానంగా ఉంటాయి. వాటిని సంరక్షించడం అంటే నీటి సంరక్షణ, ప్రకృతి సంరక్షణ. ఒక అడవిలో పులి ఉండడాన్ని ఆరోగ్యవంతమైన ప్రకృతికి సంకేతంగా భావిస్తారు. పులులను కాపాడితే అడవులు స్థిరంగా ఉండి మానవ మనుగడకు అవసరమైన ఆక్సిజన్ అందుతుంది. కానీ ఇప్పటికీ అక్రమ వేట, అడవి నాశనం వల్ల పులులు ప్రమాదంలో ఉన్నాయి. మన దేశంలో ఇప్పటి వరకు ఉన్న పులుల్లో అత్యంత ప్రసిద్ధి పొందిన పులి మచ్లీ. ఇదిగో ఇదే మచ్లీ. రాజస్థాన్లోని రణతంబోర్ రిజర్వులో ఇది ఉండేది. ప్రపంచంలో అత్యధిక ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసిన పులి ఇదే. 2 ఏళ్ల వయసు నుంచే వేట ప్రారంభించింది. 14 అడుగుల ముసలిని చంపడంతో అప్పట్లో పేరు మార్మోగింది. ఈ పోరులో తన 2 దంతాలు కోల్పోయినా మచ్లీ వెనకడుగు వెయ్యలేదు. 5 సార్లు గర్భం దాల్చి 11 పులి పిల్లలను కని పెంచడం ద్వారా రణతంబోర్ టైగర్ రిజర్వులో పులుల సంఖ్యను పెంచడంలో కీలక పాత్ర పోషించింది. క్వీన్ ఆఫ్ రణతంబోర్గా ప్రసిద్ధి పొందిన మచ్లీ 2016లో మృతి చెందింది. దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వుగా నాగార్జున సాగర్, శ్రీశైలం నిలిచింది. పులులు బావున్నాయంటే అటవీ వ్యవస్థ బావున్నట్టు, నీటి వనరుల సంరక్షణ జరుగుతున్నట్టు. 50 ఏళ్ల కృషితో ఇప్పుడు భారతదేశం పులుల సంరక్షణలో పూర్వ వైభవం దిశగా సాగుతుంది. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సాక్షి.